లేదంటే అమ్మో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. అయినా వాళ్ళని ఎందుకు వదిలేసావు జ్యోతి? నిన్ను చంపడానికి నీలాంబరి మనుషుల్ని పెట్టిందని మాట్లాడుకుంటుంటే అక్కడే వాళ్లను నిలదీయాల్సిందే. రాజీవ్కి వాళ్ళ బండారం బయట పెట్టాల్సిందే. అత్తా, నేను గనక ఆ పని చేస్తే నేను తిరిగి ఇంటికొచ్చేలోపు నన్ను చంపేస్తారు. అదీ కాక నా మాట దొరబాబు నమ్మినా కూడా అది అబద్ధమని వాదించి వాళ్ళ తప్పు బయటపడకుండా చూసుకుంటారు. అందుకే వచ్చేశాను. ఇదంతా పక్కన పెడితే రామ్జీ విషయమే నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. నేనే జ్యోతిని అని నిజం బయటపడే వీడియో తీసినవాడు ఆ వీడియో నీలాంబరికి చూపించకుండా ఎక్కడికి వెళ్ళాడు? నీ వీడియో తీసి బయటికి వెళ్ళగానే ఆ రామ్జీని అర్జున్ గారు కిడ్నాప్ చేశారు. ఏం చెప్తున్నావమ్మా? అవును జ్యోతి, నేను అర్జున్ గారిని కలిశాను. ఆ రామ్జీని కట్టిపడేశారు. రామ్జీని కారులో ఎత్తుకెళ్ళింది నీలాంబరి కాదు, అర్జున్ గారే. ఇంకో విషయం జ్యోతి, ఆ వీడియో గురించి నువ్వేం టెన్షన్ పడకు. రామ్జీ ఫోన్లోంచి అర్జున్ గారు డిలీట్ చేసేశారు. ఇవన్నీ సరే జ్యోతి, నువ్వు పందెం గెలవడానికి గడువు కొన్ని గంటలే ఉంది. ఏదైనా ఆధారం దొరికిందా? ఆధారం కాదు జలజత్త, నన్ను దొరబాబుని విడగొట్టడానికి నీలంబరే కుట్ర పన్నింది అన్న నిజాన్ని బయట పెట్టే ఆయుధమే దొరికింది. నా గెలుపు ఖాయం. ఏంటి జ్యోతి అది? నేను తీసిన వీడియో ఒకసారి చూడండి. నా పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుందా ఆంటీ? నాకు చాలా భయంగా ఉంది. నువ్వు అలాంటి భయం ఏమీ పెట్టుకోకు. మనం కుట్ర పన్నామని జ్యోతి ఆధారాలు బయట పెడితే అదెలా సాధ్యం శ్రావ్య? ఒక్కసారి ఆలోచించు. ఈ నాటకం నడిపిన సూత్రధారిని నేనే నన్న సాక్ష్యాలు దానికి ఎలా దొరుకుతాయి? నేనెలా దొరకనిస్తాను? నాకు భయపడి బ్రహ్మముడి అనేది నేనాడిన డ్రామా అని పంతులు చెప్పడు. ఆ నాటకాన్ని నిజం చేయడానికి నేను టెంపుల్ సెక్యూరిటీతో శారదని తోసేసిన విషయం వాడు చెప్పడు. జ్యోతి క్రిమినల్ అని మాధవి రాజీవులని బలంగా నమ్మించడానికి నేనే నీ తలకి గాయం చేసి సిద్ధుతోనే పెళ్లి చేయడానికి నిన్ను జ్యోతి కిడ్నాప్ చేసిందని మనం ఆడిన నాటకాన్ని నువ్వు చెప్పు. ఎలా తెలుస్తుంది చెప్పు? నీలాంబరే ఈ కుట్ర పన్నింది అనటానికి ఈ ఆధారం సరిపోతుందా? నిజాన్ని తన నోటితో చెప్పాక ఇంతకన్నా బలమైన సాక్ష్యం ఇంకేముంటుందమ్మా? ఇలాంటి వాళ్ళని ఊరికి వదలకూడదు. కత్తితో ఒళ్లంతా కోసి కారం పెట్టాలి. జ్యోతి, ముందు ఈ వీడియో రాజీవ్కి చూపించావమ్మా? అవకాశం దొరకలేదమ్మా. దొరబాబేమో నేను గెలుస్తానా లేదా అని చాలా టెన్షన్ పడుతున్నాడు. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను.